నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను నిరంతరం పర్యవేక్షించాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు. గురువారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంతని కళాశాలలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. This day will be much more important, so make sure that విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును పరిశీలించి వేసవి సెలవులు ఆటపాటలతో పాటు చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కొన్ని రోజులు ఎలా వస్తాయి మనకి ఎగ్జామ్లో మార్కులు రాలేదు, అమ్మ నాన్న కోప్పడ్డారు, ఏదో ఒకటి అవుతుంది కదా, అవుతాయి కదా. అయినప్పుడు కూడా ఆ పుస్తకం తిప్పి సరే నాకు నిజమైన ఉద్దేశం ఈ రోజు మార్కులు మాట్లాడితే రేపైతే బాధ్యత కొన్ని మార్కులు ఈ పరీక్షలు తక్కువ వచ్చింది, పరీక్షలు అలా రోజు మీకు మోటివేట్ చేస్తున్నారంటే డైరీ. సరేనా, నేను ఒక 10 సంవత్సరాల మీకు ఎక్కడ ఉన్నా కానీ ఒకసారి కలిసినాక డైరీ చూపించాను. ఎప్పుడు పోస్ట్ వచ్చిందా మీరు అనుకున్న దాన్ని మీరు సాధించిన తర్వాత సార్ మేము పెట్టిన డైరీ సార్ మీ 2014లో మాకు వచ్చి చెప్పాడు. దాని తర్వాత నేను రోజు రాసుకుంటూ పోయాను సార్. నా కారణం ఈరోజు ఒక కారణం ఉంది, రేపు ఒక కారణం ఉంది, ఇంకో కారణం ఇంకోటి ఉంది. కానీ మీ దారి తప్పినప్పుడు మళ్ళీ దారికి రావడానికి ఆ పుస్తకాన్ని షెడ్యూల్ ఉంటుంది. చేస్తారా? మాటిస్తారా? ప్రామిస్ అందరూ ప్రామిస్ చేయండి. చేస్తారా? ఇంకేమైనా కావాలన్నా ఏ స్కూల్ అయినా కానీ మీకేమైనా అవసరం ఉన్నాయా, మీకేమైనా అవసరాలు ఏమైనా ఉన్నాయా? తినట్లేదా? ఇంత పేరేంటి? ఇది ఎందుకు తినట్లేదు? డాక్టర్ దగ్గర వెళ్ళావా? మీరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మున్నారు ఎక్కడ? అమ్మగారు నంబర్ తీసుకుంటారు, చూద్దాం ఏమైందండి. చిన్న మెడిసిన్ తీసుకుంటే అది బాగా ఇప్పుడు ఈ టైట్ అయిపోతాను. ఇంకెవరున్నారా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎవరు ఉన్నారా ఇంట్లో? బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్ళకూడదు. అర్థమైందా? అమ్మగానే కట్టి చెప్పాలి. ఏదో ఒక 2 నిమిషాలు పంపించాలి. బిస్కెట్ రోజు చిప్స్ వచ్చు తింటారా? తింటారా మీరు? ఏంటో చెప్తే ఎందుకు ఇంటికి ఇస్తారు? ఎందుకు అనుకుంటున్నారు? బాగుందా? పట్టాలి. 10 సంవత్సరాల తర్వాత అమ్మ నాన్న చెప్పారు కాబట్టి వదిలేయకూడదు. మళ్ళీ గట్టిగా పట్టాలి. ఖచ్చితంగా మంచి పెయింట్ వస్తుంది. ఒక పెయింటింగ్ నాకు ఇస్తావా? గిఫ్ట్ చేస్తావా? తీసుకెళ్ళాలి. నేను ఆఫీస్లో పెట్టుకోవాలా? ఇస్తావా? ఇంకా బయట పెట్టుకోవాలి. आदमी क्यों आदमी खाना ना बनाओ, खाना खाना पड़ेगा, खाना और थोड़ा बनाना, ठीक है? अच्छे है और थोड़ा फल बनाना. आदमी को बहुत भागना भी रहता है एग्जाम के साथ, ठीक है? इनका मन हुए होता है टीचर मैडम इनका जो अपनी అంటే నాకు ఫస్ట్ నుంచి రావచ్చు బాగా ఎందుకంటే నేను
మీరే అంటే ఎవరికి తప్పలేదు. నేను ముందుగా నేను కూడా అప్పుడు ఏమైనా మీరే అవుదాం అనుకున్నాను. ఐటీకి మార్కులు రాలేదు, వెళ్ళలేదు. కానీ చాలా ఎక్సలెంట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మనమంతా ప్రపంచం వేసినారు కూడా ఆలోచిస్తాను. మా ఏం వచ్చే వరకు మార్క్స్కి ఎలా ప్లేన్ పంపిస్తామని స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా మనకి వెరీ గుడ్ డ్రీమ్. ఇంకేమైనా చెప్తారు ఆప్తే ఏమన్నా बहुत कर सकते हो बिल्कुल बढ़िया మీరు మేడం నేను ఉన్నానని చెప్తున్నారా నిజంగా నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తావు అది కూడా ఆలోచించండి. లాస్ట్ నేను మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. అమ్మాయిలను లోబర్చుకోవాలనుకునే వారికి హెచ్చరించిన అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, షీ టీమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య. సిఎన్ఆర్ స్కూల్ నందు పిల్లలకు సూచించడం జరిగింది. అమ్మాయిలను వేధింపులకు గురి చేసిన, మాయ మాటలతో నమ్మించి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్. అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఆధ్వర్యంలో షీ టీంపై అవగాహన సదస్సు జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు, కేసులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అందులో భాగంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లకు వచ్చే విద్యార్థులను సమావేశపరిచి షీ టీంపై అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి, సభ్యులు వెంకటయ్య తదితరులు. వాళ్ళకి నేను మళ్ళీ చెప్పాలా? ఒక పని చేయండి, వేరే ఇన్స్టిట్యూట్ 18 ఎబవ్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 18 ఏజ్ ఎబవ్ ఉన్నవాళ్ళు ఓకే. ఓన్లీ అంతా అది నీకు సరికాదమ్మా అది అని చెప్పి ఆ అబ్బాయి కూడా వాడు 10th క్లాస్ వాడు ఈ అమ్మాయిని ఫోన్ చేసినప్పటి నుంచి వాడు చదువుదాకా 10th ఫెయిల్ అయినాడు అనమాట. రీసెంట్గానే జరిగింది. అమ్మాయి మొన్న 10th అయిపోయింది. జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది అమ్మాయి, మన దగ్గర ఊరే. ఆ అమ్మాయి కూడా అమ్మాయి దగ్గర ఫోన్ లేదు కానీ ఇంటికి హాలిడేస్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఫోను పట్టుకొని ఇన్స్టాలోకి పోయింది. ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయింది. ఇన్స్టా నుంచి వాట్సాప్కి వచ్చిండ్రు, వాట్సాప్ నుంచి కాలింగ్లోకి వచ్చింది, కాలింగ్లోకి వచ్చి లవ్. ఆ అమ్మాయి 10th ఫెయిల్. ఇప్పుడు టైం పాస్ అయిపోతుంది. జీవితంలో ఏం చేస్తారంటే మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది అనుకోండి, సహజంగా అమ్మ నాన్నలు ఏమాలోచిస్తారు, ఏమని చేయాలనుకుంటారు, మిమ్మల్ని పెళ్లి చేయాలనుకుంటారు కదా. అది నువ్వు ఇంటర్ పాస్ అయితే కంపల్సరీ డిగ్రీ చేయాలనుకుంటారు కదా, అవునా కదా. కాబట్టి అందరు అమ్మాయిలు కూడా చదువుల పట్ల దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. చదువు మీద దృష్టి పెట్టాలంటే కంపల్సరీ పేరెంట్స్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు అనుకోవాలి, మా అమ్మ ఏం పని చేస్తుంది, మా నాయన ఏం పని చేస్తున్నాడు, అసలు నేనేం చేయాలని మా వాళ్ళకు యూటీజింగ్ చేయాలని చూస్తారు, సహజమే. వాళ్ళ లైన్లో ఎప్పుడు కూడా పడకూడదు. అమ్మాయి ఇప్పుడు ఇంతకుముందు పాటలు చెప్పింది, కొంచెం పొగిడితే చాలు ఈ వయసులో మిమ్మల్ని. నిజం కూడా చాలా మంది అమ్మాయిలు అట్లనే ఈజీగా ట్రాప్లో పడేయాలంటే మిమ్మల్ని పొగడాలంతే. ఈ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు అట్లున్నావు, ఇట్లున్నావు అంటే చాలు. అంటే ఏజ్ అట్లాంటిది కాబట్టి అందరూ చెడ్డవాళ్ళు కాదు. అట్లా ఫోన్లలో మాట్లాడటం కూడా చెడ్డవాళ్ళు అని అనట్లేదు, మిమ్మల్ని రాంగ్ రూట్లో పట్టిస్తుండ్రు వాళ్ళు అంతే. కాబట్టి ఆ రూట్లలో వెళ్ళకండి, జీవితాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మలుచుకోండి అని చెప్తున్నాను. వస్తున్నాయి. పొద్దునే ఒక వీడియో చూసినాను, ఒక కానిస్టేబుల్ వాళ్ళ డాటర్కు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, నెలకు 2 లక్షలు అంట. 2 లక్షలు కాదు, ఇయర్లీ 2 crores, ఇయర్లీ 2 crores అంట శాలరీ. ప్యాకేజ్ ఉంటుంది అట్లా అమెరికాలో. మా డీజీపీ గారు ఆమెను కంగ్రాచులేషన్స్ అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు. అది వీడియో చూసినా నేను. అయితే
అంతమంది గర్ల్స్ బాగుపడిపోతున్నారు అంటే కాదు. 98% బాగుపడుతున్నారు. ఒక 10% రాంగ్ ట్రాక్లో పోతున్నారు. చూసినంత ముఖ్యంగా టౌన్కు వచ్చి ఇప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేయడానికి వచ్చి ఇక్కడ 1 అవర్ మేడం 1 అవర్ పేరు మీద మొత్తం డే మొత్తము ఇంత చెప్పేసి వస్తున్నారు. మీ తల్లికి మీ తండ్రికి తెలియదు మీరు ఏ 1 అవర్ మీరు ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు కదా. వాస్తవమా కాదా? యాక్సిడెంట్ అయినంత ఒక పోలీసే. చాలామంది పోలీసులు ఉంటారు పబ్లిక్లో, మీకు తెలియకుండా చాలామంది ఉంటారు. పోలీసులో చాలా రకాల పోలీసులు ఉంటారు. ఇట్లా యూనిఫారం దొరుకున్న పోలీసులు కొంతమంది ఉంటారు. మోర్ దెన్ అంటే పోలీసులో ర్యాంక్స్ ఉంటాయి. కానిస్టేబుల్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్ ఏఎస్ఐ, ఆయన ఏమో కానిస్టేబుల్. ఇక్కడ ఉన్న ఆయన హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అంటే సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఆమె కూడా ఏఎస్ఐ ఈ ప్రమోషన్ వచ్చి ఈమె కూడా సెకండ్ ప్రమోషన్. అట్లా తర్వాత ఎస్ఐ ర్యాంక్ ఉంటుంది. తర్వాత సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినుంటారు కదా. తర్వాత డిఎస్పి విన్నారా? డిఎస్పి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. డిఎస్పి పైన ఎస్పీ, డిఎస్పీకి ఎస్పీకి మధ్యలో కూడా ఒక ర్యాంక్ ఉంటుంది, అడిషనల్ ఎస్పీ. నేనే పైన, నా పైన ఒక ఆఫీసర్ ఉంటారు. ఇంకా ఆయన కంటే పైన ఎవరు ఉండరు. నాలాంటి ర్యాంక్ కూడా ఆఫీస్లో ఒకటే ఉంటుంది, కానీ జిల్లాలో 2 ఉంటారు. ఇలాంటి ర్యాంక్ ఆఫీసర్ 2 ఉంటారు. నా పైన ఒక ఆఫీసర్ ఉంటాడు. అంటే నేను కూడా డిస్ట్రిక్ట్ కనబడే అవకాశం ఉండకపోవచ్చు కూడా. అలాంటిది ఆడపిల్లల పట్ల సమాజం చిన్నచూపు చూడటం మానుకున్నప్పుడే బాలిక సాధికారత పూర్తి స్థాయిలో సఫలమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎన్టీపీసీ కేదార్ రంజన్ పాల్ సూచించారు. ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలిక సాధికారత మిషన్ 2024 ముగింపు సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీలోని కాకతీయ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాల్ పాల్గొని ముందుగా జ్యోతి ప్రచురణ చేశారు. ముఖ్య అతిథులకు ఎన్టీపీసీ అధికారులు, సిఎస్ఆర్ అధికారులు పుష్పగుచ్చాలను అందజేసి చాలువాతో సన్మానించారు. సందర్భంగా కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడడం మన ఇంటి నుండే ప్రారంభం కావాలన్నారు. CSR of NTPC Ramagundam. Today we gather to think of our commitment to empower and uplift the potential of young women. In the spirit of commemoration, thanks to our guests. And now we have a beautiful tradition to share, a symbol of unity and enlightenment as of lamp lighting. So now I would like to invite our chief guest, Shri Muzammil Khan. Sir,
50 years of the CDS. Let's all wish Shahza a very grand, great success in her career progress. Of our chief guest. అందరూ పిల్లలందరూ స్టేజ్ కావాలి. ముఖ్య అతిథితో ఫోటో తీసుకోవాలి. రండి, క్విక్గా రండి అందరూ స్టేజ్ మీద. Director, to all the esteemed GMs and other senior functionaries of NTPC, to all the teachers, to all the women that have formulated and implemented this program, Sabalo Unnama Pillalandarki, to all the young girls who have participated in this program and made it a success. Namaskar and good afternoon. First of all, I'd like to start by thanking you all for giving me this opportunity to come back to NTPC. Not a lot of you might know, I'm sure EDG also does not know, that close to 35-40 years ago, my own father was involved in the land acquisition for this project as the then ASP. So in a way, I too can claim to have a very long relationship with NTPC. Secondly, this is an organization that all of us hold in deep respect, because we should remember that whenever this country has faced trouble, be it after independence, with the trouble of partition, Naxalism, any other event, the first route to development was to providing electricity to a village, was by providing a route for people to remove the darkness from their life and to ensure that they had a way to develop themselves. In the modern age, this is only possible through the provisioning of secure, safe and reliable electricity, and for playing such a key part in this infrastructure in our country, I thank and congratulate all the employees and functionaries of NTPC. Now, coming to the event of today. So I would remind everybody, one of the luxuries of coming from Telangana is that we can speak 3-4 languages. अगर आपको किसी और भाषा में सुनना चाहते हैं तो बताइए. तेलुगुलो विंटारंटे आप ही अडगंడి. तेलुगुलो మాట్లాడను. If you want me to continue in English, I will continue in English. So regarding this program that we are
having now. EDG was kind enough to brief me on the program and its history. But to my mind, considering I'm speaking in an organization that is rooted in engineering, I too am, for good or for bad reasons, I'm an engineer. So let me speak like an engineer. This issue of empowerment, it is often very difficult to define. What is empowerment? Is empowerment just providing some cash transfer? Is empowerment just making sure that quotas are provided? Is empowerment just making sure that in school there is a chapter added to the textbook? It's very difficult to define empowerment. But let me make an attempt now. So let us speak about this program and its impact in three different ways. The first is why to empower. Why do we need to empower? The second is who do we need to empower? And the third is who is supposed to empower. So let us have a small discussion on these three topics. Now the first part of it, why do we need to empower? Even this we can look in 2-3 different ways. Very simply put, without a capable individual, whatever their gender, without an individual who has realized their potential, there is always going to be a vacuum in somebody's heart. अगर मुझे पता है कि मैं ये कर सकता हूँ, मगर मैं वहाँ तक पहुँच नहीं सक रहा हूँ, if I'm not able to reach my goal, my entire life I hold a vacuum in my heart. मुझे हर रोज लगेगा कि कर सकता था, अरे यार मैं भी कर सकता था, मगर पीछे रह गया. इस डार्कनेस को दूर रखने के लिए एम्पावरमेंट चाहिए. अगर आपको दिल में लगता है कि मैं कर सकता हूं, तो आपको एम्पावर करने की जिम्मेदारी भी समाज की होती है. समाज को ये काम करना है. सो व्हाई वी एम्पावर इज फर्स्ट टू रिमूव द फियर ऑफ सक्सेस फ्रॉम एन इंडिविजुअल. Second, now the individual is also part of a family. Empowering an individual changes the direction of a family, especially when it's a girl child, especially when it's a woman. And I say this from my own experience. I have the luxury of being a third generation civil servant. And I say very firmly, because I have the privilege of interacting with a lot of girl students in my career. I repeatedly tell them that my family was given a definition by my grandmother. She was married early, 16, 17, whatever the tradition was at that time. She used to go to a grocery shop. She was only educated till 3rd, 4th class. She would go to the nearby grocery shop, सामान लेने के लिए. वो बांध के जो देते थे न्यूज़पेपर में देते थे. बांध के जो देते थे न्यूज़पेपर में देते थे. That is how she learned to be literate. She read that paper that was given to her by the grocer. पढ़ के 10th निकाल लिया, 12th निकाल लिया, बीएड किया, एमएड किया, मास्टर्स किया, लॉ किया, सब कुछ डिग्री अपने बल पे निकाला. और at a time when education for women was not seen to be a priority, because उनको इतना लगा कि education is very important, she educated her daughter, my mother, and my entire family has been pursuing education because of one woman that believes that education is the way forward in this society. So this is the advantage, this is the benefit of having one individual who claims education. So individually the benefit हुए थे, family also benefited. Now let me give you a larger perspective. Now imagine a society where half the population does not realize its potential. Half the population is kept away from the workforce. Half the population is not allowed to participate in society. 100 लोग हैं और 50 लोग members of Dikti Mahila Samiti and who have supported this GEM program in a very supportive manner. I welcome you all to this interaction with our GEM flagship program of Girl Education Mission. It is an immense pleasure to me, and with enthusiasm, I proudly say that we are organizing this GEM workshop, Girl Empowerment Mission workshop, at NTPC Ramagundam in Telangana. Again, GEM was rolled out in 2018 by none other than our CMD at NTPC Vindhyachal and Singrauli. After its success, it proliferated across various locations of NTPC
and Ramundam organized its first GEM workshop in 2019, marking the genesis of an unyielding commitment to empowering young girls. And this remarkable initiative of NTPC aims to empower young girls and nurture their dreams. At NTPC, we recognize the empowering of girls is not just a noble endeavor, it is also an imperative measure for progress of this society. We firmly believe that girls are given an opportunity to thrive. They have the power to change this world, and they will be future leaders. This visionary program is a commitment to the upliftment of the society and fulfilling its dreams. We have trained around 7,420 girls across India and 360 girls in NTPC Ramundam area from its beginning. In this year, we have a membership of 120 girls from the neighboring government schools, and they have been selected as a part in this transformative residential program spanning 28 days. Each day commences with yoga, refreshing of both body and mind, following with nourishing meals, and comprehensive classrooms covering English and Hindi grammar, computer literacy, mathematics, science, life skills, dance, karate, and various other co-curricular activities are conducted daily. And we are giving them an opportunity in this setup to develop these skills, which maybe they would not have chance in the government schools. గోదావరికని ప్రశాంత్ నగర్ ఐఎఫ్టియు ఆధీనంలో ఉన్న స్థలంలో కామ్రేడ్ యు రాములు పేరుతో నిర్మించనున్న గ్రంథాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరికనిలో జరిగింది. గోదావరికని ప్రశాంత్ నగర్లో కామ్రేడ్ యు రాములు స్మారక గ్రంథాలయాన్ని నిర్మించాలని ఐఎఫ్టియు నాయకత్వంలో ఆనాడు గత 22 సంవత్సరాల క్రితమే నిర్ణయించడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది ఈ స్థలం కాలనీ వాసులది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది దాని విషయం పట్ల మేము తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ స్థలం ముంబాటికి ఐఎఫ్టి సంస్థది. గతంలో ఓసిపి కింద ప్రభావిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజల కోసం సింగరేణి ప్లాట్లు కేటాయిస్తున్నటువంటి సమయంలో ఐఎఫ్టికు సింగరేణి సంస్థ కేటాయించింది. ఆ స్థలాన్ని మేము యువరాములు గ్రంథాలయాన్ని కట్టడానికి మేము ఆ స్థలాన్ని కేటాయించడం అనేది కూడా జరిగింది. ఈ స్థలం ముమ్మాటికి ఐఎఫ్టి సంస్థది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీంతో ఎలాంటి వ్యక్తులకు కానీ ఎలాంటి సంస్థలకు కానీ కాలనీ వాసులకు కానీ సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో యువరాములు గ్రంథాలయాన్ని నిర్మించడానికి అన్ని వర్గాలు కూడా సహకరించాలని, ఆ గ్రంథాలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించవద్దని మేము ఐఎఫ్టీగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో అనేక వివాదాలు తలెత్తుతూ ఈ స్థలాన్ని వివాదం చేయాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల కూడా మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ స్థలం ఐఎఫ్టీ సంస్థది కాబట్టి దీన్ని అనవసరంగా వివాదంలోకి లాగవద్దని, గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించాలని మీ సందర్భంగా అక్కడి కాలనీవాసులను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తొలకరి చినుకుల పలకరింపుతో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండతో అల్లాడిన ప్రజలు 3 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ప్రజలంతా ఎండవేడిమి నుండి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో రోడ్డుపై వరద నీరు పారడంతో భూమి చల్లబడింది.
రాయిబరేలీ నియోజకవర్గంలోని దర్యాపూర్ గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరిన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి తదితరులు. राम सिंह यादव जी के अध्यक्ष में जो छोटा सा मीटिंग अरेंज करा हुआ है इधर, हम विधायक है, 4 विधायक है, एक एमपी साहब है, एक जिला परिषद चेयरमैन है और दूसरे मित्र सब मिलके तेलंगाना से आए हो इधर. इसलिए है कि हमारा इलेक्शन खत्म हुआ और हम सोचे हम भाषा में थोड़ा फर्क होंगे मगर हम सब एक ही फैमिली के, वो कांग्रेस फैमिली से. हाँ, समझ में आ रहा है ना? तो हम सब एक ही फैमिली से, वो है कांग्रेस फैमिली. हम 5 महीने पहले हम भी विधायक बने थे. इधर से 4 जो भी आए, इधर 4 विधायक बने. दिसंबर में इलेक्शन हुआ था. हमारा 10 साल कांग्रेस का गवर्नमेंट नहीं था हमारा तेलंगाना में, और ये 10 साल में जो जितने भी मतलब काम हुआ वो तेलंगाना का दूसरा पार्टी था जो बीजेपी सपोर्ट कर रहा था उनको. कोई भी मगर सोचे नहीं कि हमारा तेलंगाना में कांग्रेस का गवर्नमेंट आएगा. मगर जो राहुल गांधी जी, सोनिया गांधी जी जो हमारे को भरोसा दिलाया, जो महिलाओं के लिए, बूढ़ों के लिए, पेंशन के लिए, रेशन कार्ड के लिए जितना भी हमारे को देना चाह रहे थे वो सब 5 महीने में जो भी हमारे को डेवलपमेंट हुआ वो आधा तक तो हो गया. तो हम सोचे वहां इलेक्शन खत्म हुआ, वहां बैठ के टीवी में देखने से हम भी जाके देखेंगे राहुल गांधी के कॉन्स्टिट्यूंसी में क्या हो रहा है. तो हम कल रात में आए थे, हम थे ऊंचाहार में थे. कल रात में शाम में पहुंचे थे. वहां पे ढाबा पे गए, होटल पे गए, पांडाबा पे गए. कहीं भी आज 10 में से 8 लोग तो कांग्रेस के लिए बोल रहे हैं, पर पता नहीं कैसा चलेगा. आप बताना चाहिए. पता है मोदी का गवर्नमेंट जो चल रहा है 10 साल से, हम कितना तकलीफ उठा रहे हैं. एक मतलब हमारा तेलंगाना में तो एक भी जॉब नहीं है. तेलंगाना में बच्चों का जॉब्स यहाँ पे मिल रहा है क्या? अभी नहीं मिल रहा, कुछ नहीं है. तो वही हाल हमारा भी था. तो हमारा राहुल गांधी जी ने बोला एक साल में हमारा तेलंगाना में अगर कांग्रेस का गवर्नमेंट आने के बाद 1 साल में 2 लाख के गवर्नमेंट जॉब्स अनाउंस कर दिए थे. अभी वो प्रोसेस तो स्टार्ट हो गया 5 महीने में, मगर क्या हुआ, ये इलेक्शन आने से 2 महीने रुक गया. तो पक्का आपको पता है कांग्रेस जो बात बोलती है वो करती है. पहले भी था हमारे को मतलब ये 5 लाख नया कोई घर बनाना है तो 5 लाख, ऐसा बहुत स्कीम्स थे हमारे को. और एक हम आने के 10-15 दिन में सब अनाउंस हो गए. अभी प्रोसेस में 1 महीना रुक गया इसलिए कि अपना इलेक्शन आ गया. तो मैं ये बोलना चाह रहा हूं, हम आके इधर आपको बदलने का सोच नहीं, मगर हम ऐसा हमारा बात भी अगर 5-10 लोग वोट अगर हम कांग्रेस को दिला दिए यहाँ से तो हमारा बहुत बड़ा ये हो जाएगा. क्योंकि हम रहते दक्षिण भारत में नीचे और आप रह रहे ऊपर, मगर भारत जोड़ने का एक ही मकसद है, कांग्रेस को जोड़ना. तो इसलिए हम इतना दूर आए. तो आप मैं ये मानता हूं कि रायबरेली में कांग्रेस जीतेगा. देश में कांग्रेस का क्या बोलते हैं गवर्नमेंट सरकार आ जाएगा और पूरा गठबंधन सरकार होगा. मैं कल से पूछ रहा था, इस बार सापा और कांग्रेस भी गठबंधन से कर रहे हैं तो बिल्कुल अच्छा होगा. तो मैं आपको सबको ये विनती करता हूं कि आप कांग्रेस को वोट देंगे. आप तो क्या सब कांग्रेस के होंगे, मगर आप 10 वोट आपके फैमिली मेंबर्स को और आपके दोस्तों को बोल के कांग्रेस को जिताओ और भारत को बचाओ. जय कांग्रेस. राहुल गांधी जिंदाबाद. राहुल गांधी जिंदाबाद. सोनिया गांधी जिंदाबाद. सोनिया गांधी जिंदाबाद. मल्लिकार्जुन खड़गे जिंदाबाद. मल्लिकार्जुन खड़गे जिंदाबाद. प्रियंका गांधी जिंदाबाद. प्रियंका गांधी जिंदाबाद. जय कांग्रेस. जय कांग्रेस. अखिलेश यादव राहुल गांधी जिंदाबाद. जिंदाबाद. अखिलेश यादव राहुल गांधी जिंदाबाद. जिंदाबाद. जय गठबंधन. जय जिंदाबाद.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన గురు పూజ మహోత్సవంలో గోదావరిఖని పట్టణ పారిశ్రామిక ప్రాంతం ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరువేరు కాదని వారు మంచిగా మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎంత చేసి అక్కడ వదలకపోతే
జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమున తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన గారి అని శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవతం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోవర్గని ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ జ్యూస్ మామిడికాయల పళ్ళరసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మా యొక్క సేవని అంగీకరించిన గుడి పెద్దలకు, కమిటీ మెంబర్లకు, భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.